దేవా, యొక్క స్థలమందు కూడుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నన్ను అభిషేకించి కొద్ది నిమిషంలో నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకుని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములండి. మరి సమయం వచ్చిన సౌకులకు ప్రత్యేకమైన వందనాలు. ఆ రీతిగానే తండ్రి గణేశ్వరం గారికి స్థలం ముందు కూడుకున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలకి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృప చేత ప్రభు మనలను జ్ఞాపకం చేసుకుని మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ 2వ వారంలో ప్రభుని ఆరాధించు వాక్యములు దయచేస్తున్నాం. దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎంతో మందికి వాక్యం లేదు, ఎందరో మృతులలోకులు కలిసిపోయిండగా ప్రభు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, జీవములను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మనం ప్రభు యొక్క సన్నిధిలో మన చేతులనైతే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇంకా దేవుని యొక్క సన్నిధిలో మనం చేరి ఆయనను స్తుతించడానికి, మహిమపరచడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యము కొరకు ఆయనకు మనం ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చగలమంటారా? మరి కుమారుడు ఫ్రాన్సిస్ గారు ప్రార్థిస్తూ ప్రభా, గత కాలమంతా కాపాడి మమ్మల్ని నీ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అందుకు మేము ఎంతగా స్తుతించినా, ఎన్ని మార్లు స్తుతించినా నీ రుణాన్ని మేము తీర్చలేం కదండి. అసలు నిజంగా మన హృదయం నిండా కృతజ్ఞతాభావం ఉండాలి. మన హృదయంలో ఆయనకు వచ్చి స్తుతిగానం చేయగలగడానికి, కృతజ్ఞతలు చెప్పగలగడానికి మనం సంసిద్ధులుగా ఉండాలని మనం అందరము గ్రహించాలి. నిజమే, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, క్షమనిచ్చి ఈ సంవత్సరంలో ఎలాగో ప్రవేశపెట్టారు అంటే ఎంతగా ఎన్నిసార్లు స్తుతించినా ఆయన రుణం తీరదు అను మనం అందును బట్టి మనం ప్రతినిత్యము కూడా ప్రభుని స్తుతిస్తూ మన జీవితకాలం అంతా కూడా ఆయన ఆరాధించాలని మనం నిశ్చయించుకోవడం అది ఎంతైనా అవసరమని కూడా మనము గ్రహించాలి. గత వారం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. గత వారంలో మనం తెలుసుకున్నటువంటి విషయాలు అనేకమైనవి. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అది ఎంతో మంచిదని కూడా మనం గ్రహించాలి. వారం వెంబడి వారం అమూల్యమైన మాటలను ప్రభు మనకు తెలియజేస్తూ ఉంటుండగా వాటిని నిర్లక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, వాటిని వదిలివేయక వాక్యములు గట్టిగా పట్టుకోవడం అది ఎంతైనా అవసరం. దేవుని యొక్క సన్నిధిలో ప్రడారా గత వారం మనం విన్నాం. ఆ పాత రూపమును మార్చుకున్నటువంటి దానిని గురించి మనం విన్నాం కదండి. అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అది అందమైనదిగా కనబడలేదు, కానీ దాని దశలో మార్చుకుంటూ సీతాకోక చిలుకగా ఎప్పుడైతే మారిందో, ఆ సీతాకోక చిలుకగా మార్చబడినటువంటి ఆ సీతాకోక చిలుకను మనం చూస్తుంటే అది ఎంతో అందముగా కనబడుతుంది. రంగు రంగులు కలిగిన సీతాకోక చిలుకను అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదండి. అది చెట్లపై పాకి ఆకులకు నష్టం కలిగించే ఆ పురుగు సీతాకోక చిలుకగా మార్చబడినప్పుడు అది పువ్వులలో మకరందాన్ని తాగడానికి అవి ఎగిరి ఆ పూలపై వాలుతున్నట్లు మనం చూస్తున్నాం, విని ఉన్నాం. అదే రీతిగా ఆయన
మేఘారూఢుడై రాబోతూ ఉండగా సిద్ధపరచబడిన ప్రతి వారు కూడా ఎంతబడి ఎగిరి వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో కలిసి ఆరాధించేటువంటి గొప్ప ధన్యతను మనం సంపాదించుకోవాలి కదండి. అది చూడడానికి ఎంత అందంగా కనబడుతుందో ఒక విశ్వాసి జీవితము కూడా అంతకంటే అందముగా కనబడాలి. ఈ క్రైస్తవ జీవితంలో మనలను అందముగా తీర్చిదిద్దుకోవాలి అంటే ఇది బాహ్య అలంకరణ మాత్రం కాదు. బాహ్యంగా మనం ఎంత అందంగా కనబడితే అంత దేవుడు ఇష్టపడతాడు అని మాత్రం మనం ఆలోచించద్దు. మన అందం అంతా కూడా, మన సౌందర్యం అంతా కూడా అది ఎలా ఉండాలి అంటే కనుక అది ఆత్మలో సౌందర్యవంతులుగా తీర్చిదిద్దబడాలి. బాహ్యంగా మాత్రం కాదు. అందముగా కనబడడానికి ఒక వివాహ సమయమైనా, ఒక ఫంక్షన్ కార్యక్రమైనా, లేక కొన్ని సందర్భాల్లో వారు చాలా అందముగా ఎదుటి వ్యక్తులకు కనబడటం కోసం వారు తీర్చిదిద్దుకుంటూ ఉంటుంటారు. అందముగా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా, లేకపోతే కొన్ని వాటితో మన అందాన్ని పెంచుకోవాలా అని చూస్తూ ఉంటుంటారు. ఆ బాహ్య అలంకరణ, ఆ బాహ్యంగా కనబడే అందమంతా ఒక రోజు నశించిపోతుంది. దేవుడు దేనిని కోరుకోవటం లేదని మనం బాగా గమనించాలి. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తూ ఉంటే అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉంటే కనుక అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. అది బాహ్యమైనది, అది శరీర సంబంధముగా అందరికీ కనబడే అందం అది మోసకరమైనదని, ఈ సౌందర్యం అంతా కూడా వ్యర్థమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే మన దేవునికి మనం ఎలా కనబడాలి, మన దేవునికి మనం ఎలా కనబడితే ఆయన ఇష్టపడతాడు అనేది మనం ఆలోచన చేయాలి. బాహ్య అలంకరణ, బాహ్య అందమని గురించి ప్రభు చెప్పడం లేదని మనం విన్నాం. ఆత్మలో సౌందర్యవంతులమే, ఆత్మ సౌందర్యము కలిగిన వారమే ప్రభువు కోసం మనం సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. అది నేను చదివించబడినటువంటి లేఖనాన్ని మీరు చూస్తూ ఉంటే ఆ 45వ కీర్తన గ్రంథం 45వ అధ్యాయములో మనకు ఇక్కడ వ్రాయబడిన కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదివినట్లయితే కనుక ఇక్కడ 11వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం. దేన్ని కోరుకున్నాడంటండి? సౌందర్యం. ఎవరి సౌందర్యాన్ని? నీ సౌందర్యాన్ని. నీ సౌందర్యాన్ని ఎవరు కోరుతున్నాడంట? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరుచున్నాడని ఇక్కడ లేఖనములు మనకి చాలా స్పష్టంగా తెలియచేయబడుతున్నాయి. చూడండి పిల్లారా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కదండి. ఆయన రాజు అయినాడని ఈ లోకంలోనికి ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మాట మనకి తెలుసు. నీవు యూదులు రాజువా అంటే నీవు అన్నట్టుగా ఆయన సమాధానం ఇచ్చినట్లు మనము చూస్తున్నాం. ఆయన ఈ రాజు పిల్లారా ఏం కోరుకుంటున్నాడంట? ఈ రాజు, ఈ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ సౌందర్యాన్ని ఆయన కోరుకుంటున్నట్లుగా లేఖనాలు తెలియచేయబడుతున్నాయి. అందముగా సీతాకోక చిలుక కనబడగలగడానికి కారణం దానికి ముందున్న చర్మమును అది వదిలివేసింది. చాలా మార్పులు దానిలో జరిగినవి. దానిలో ఆ మార్పులు జరిగిండకపోతే ఒక అందమైన సీతాకోక చిలుకగా దానిని మనం చూడలేము. చూడండి, అది ఏ విధంగా తన చర్మమును, తన దేహమును మార్చుకొని ఒక అందమైన చిలుకగా రెక్కలు ధరించి అది కనబడుతుందో, అదే రీతిగా నీ ప్రభువు కూడా నీ ఆత్మ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు.
నీ ఆత్మ సౌందర్యాన్ని కోరుకుంటున్న ప్రభువుకి నీవు ఎలా కనబడాలంటే సౌందర్యవంతులుగా కనబడాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. మనము చూస్తున్నట్లయితే కనుక గీతం అంతా మరి వివాహ గీతముగాను ప్రేమ గీతముగాను ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంటది. అక్కడ చూస్తుంటే అంటే కోరహు కుమారులు దీన్ని పాడి ఉన్నట్లుగా మనకి కనబడుతుంది, దీన్ని రచించినట్లుగా మనకి కనబడుతున్నట్లు మనము చూస్తున్నాం. చూడండి, ఒక రాజుని గురించి వర్ణించబడినటువంటి ఆ రాజు ముందు నిలబడేటువంటి వధువుని గురించి ఇక్కడ కనబడుతున్నటువంటి దృశ్యములు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఆ వధువు ఏ విధముగా రాజు ముందు అంటే మహారాణ యువరాణి ఏ విధంగా ఆ రాజు ముందు నిలబడాలో, ఆ రాజు ప్రక్కన ఉండాలో, ఎలాంటి వ్యక్తిని యువరాణిగా ఆ రాజు కోరుకోగలుగుతున్నాడో ఇక్కడ చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటుంటున్నాయి. మీరు చదవగలిగితే కనుక మీకు అర్థమవుతూ ఉంటుంటుంది. చూడండి, రాజును మనం చూస్తుంటే సొలొమోను వివాహపు వయసు చూడండి, వెండి బంగారు సిరి సంపదలు దేవుడు చాలా సమృద్ధిగా తనకు అనుగ్రహించున్నారు. దేవుడు సర్వ సమృద్ధిని తనకి ఇచ్చిన్నారు. సొలొమోనుకి ఇవన్నీ కూడా అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. జ్ఞానమునిచ్చి జ్ఞానమును వివేకం అడిగినప్పుడు ఆయన ఇంకేమి ఇచ్చాడంటే ఐశ్వర్యములు కూడా ఇచ్చాడు. ఎంత గొప్ప ఐశ్వర్యము పొందుకున్నాడంటే విస్తారమైన వెండి బంగారు, చాలా చాలా ధనం, సమృద్ధికరమైన సంపదతో తొలతూగుతున్న తన పిల్లారా తన ప్రక్కన ఉండవలసిన యువరాణిని అతను ఎలా కోరుకున్నాడు అంటే కనుక ఐగుప్తు రాజైన తన కుమార్తెను తాను కోరుకున్నట్లు కనబడుతుంది. చూడండి, ఒక అన్యురాలిని తనకి వివాహానికి అతడు కోరుకున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంటుంది. రాజ్య పరిపాలన ఇశ్రాయేలు 12 గోత్రాల మీద ఆయన రాజ్య పరిపాలన కొనసాగించినట్లు మనకి చూస్తూ ఉంటున్నాం. మనం చూస్తున్నాం ఈ పరిశుద్ధ గ్రంథంలో. చూడండి పిల్లరా, ఆ విధంగా కొనసాగి అతడు అన్యులతో సంబంధం కలిగి అన్యులను పెళ్లి చేసుకున్నప్పుడు అతడు కూడా ఆ విగ్రహారాధన చేయడానికి, ఆ విగ్రహాలను మృగగలగడానికి, అన్య దేవతలకు కూడా ఒక గుడులను అక్కడ కట్టించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. దేవుడు చెప్పినాడు, అన్య దేవతలను పూజించే వారిని మీరు అనుసరించవద్దు, అలాంటి వాళ్ళని చేసుకోవద్దు అని కూడా ఇక్కడ చెప్పినట్లు పరిశుద్ధ లేఖనం ఈ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటున్నాయి. చూడండి పిల్లరా, ఆ విషయంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ సొలొమోను తప్పిపోయి అన్యులను పెళ్లి చేసుకుని విగ్రహ సంబంధమైన గుళ్ళు కట్టి ఆ విధంగా వారితో కలిసి ఉండడం బట్టి, వారితో చేతులు కలపడం బట్టి, ఆ విధంగా చేసిన ఆ సొలొమోను గారు చేసినటువంటి దానికి దేవుని కోపం వచ్చి ఆ యొక్క దేశమును 2 ముక్కలుగా చేయబడింది. 2 రాజ్యాలుగా అక్కడ చేయబడి చీలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ 12 గోత్రములు ఏలినటువంటి రాజు తన కుమారుని చేతిలోనికి ఇవ్వచ్చుదంటే యూదా గోత్రము బెన్యామీను మాత్రమే అక్కడ ఒక రాజుగా తన కొడుకు ఏలుబడి చేస్తున్నట్లు లేఖనాలు తెలియచేయబడుతున్నాయి. ఈ విధంగా ఉంటూ ఉండగా చూడండి, వివాహములు చేసుకునే సమయాలలో కూడా మనం చాలా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. రాజుకు తగిన భార్య కావాలి, రాజుకు తగిన భార్య కావాలి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, లేక ఒక వ్యక్తికి తగిన వధువు కావాలి అంటే చాలా ప్రత్యేకంగా మనం ఎంపిక చేస్తూ ఉంటాం. హిజ్కియా రాజుల మీద చూస్తున్నట్లయితే కనుక అలా విచ్ఛిన్నమైపోయి 2 ముక్కలైపోయినటువంటి ఆ యొక్క సమయాల్లో పిల్లగా కాలము గడిచిన కుటుంబంలో భక్తి కలిగినటువంటి వ్యక్తిగా దావీదు గారు ఏ విధంగా ఆరాధన చేసేవారు, దావీదు గారు ఏ విధంగా యథార్థంగా ప్రవర్తించారు, అదే రీతిగా నడిచినటువంటి హిజ్కియా గారు కూడా మనకి కనబడుతూ ఉంటుంటారు. అక్కడ మనం చూస్తుంటే కనుక వారు వచ్చి రాగానే ఆ దేశంలో చాలా 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 మంచి పనులు చేస్తున్నట్లుగా, దేవుని దృష్టికి యథార్థవంతుడిగా నడిచినట్లు కూడా లేఖనాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా పాడైపోయిన మందిరాన్ని మరలా తిరిగి పునర్నిర్మాణం చేయడానికి, దాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన పూనుకున్నట్లు కూడా లేఖనాలు తెలియచేయబడుతున్నాయి. అలాంటి వ్యక్తి ప్రక్కన ఒక భక్తి కలిగిన స్త్రీయే కావాలి, ఒక భక్తి కలిగినటువంటి యువరాణి కావాలి అని కోరుకున్నటువంటి వారి యొక్క తండ్రి ఆ యొక్క హిజ్కియాకు కూడా ఎలాంటి వారిని తెచ్చారు అంటే కనుక భక్తి
కలిగిన కుటుంబంలో ఉండి వచ్చిన భార్యని. ఆమె పేరే హెప్సిబా. ఎవరండి ఆమె? హెప్సిబా. హిజ్కియా గారు హెప్సిబాను చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆమె భక్తి కలిగినది. అలా రాజుకు తగినట్లుగా ప్రార్థించగలిగినట్లుగా దైవభక్తి కలిగినట్లుగా ఉండగలిగేటువంటి ఒక యువరాణి కావాలని కోరుకున్నప్పుడు రాజకీయాలతో పరినిమిత్తం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా దేవునితో సంబంధం కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి ఒక వ్యక్తి కావాలని కోరుకున్నప్పుడు అదే రీతిగా ఆ భక్తి కలిగి కుటుంబం నుండి ఆ యొక్క హెప్సిబా రాగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె దైవ భక్తురాలని, ఆమె ప్రార్థనాపరాలని, హిజ్కియాకు తగిన భార్యగానే తను ఉండగలిగినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి ప్రియారా, మనలను కోరుకునే భర్త ఎలాంటి వాడై ఉండాలని మనం కోరుకుంటామో అలాంటి భార్య కావాలని భర్త కూడా కోరుకుంటాడు. ఈ కడవరి దినాలలో, ఈ భయంకరమైన దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో ప్రియారా, సంఘమైనటువంటి వధువుని కూడా దేవుడు కోరుకుని వరుడిగా రాబోతున్నాడు. ఆయన నీ యొక్క సౌందర్యమును కోరినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వరుడుగా ఉంటే సంఘము వధువుగా పోల్చబడినట్లు దేవుని యొక్క లేఖనములు ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా మనకి కనబడుతూ ఉంటాయి. మనం ఆ విధమైన సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలంటే అంటే యేసుక్రీస్తు వారు వరుడుగా ఆయన రాబోతూ ఉంటే అదే వివాహము జరగబోతున్న వివాహ మహోత్సవానికి ఒక వధువుగా నీవు సిద్ధపడాలి అంటే అనేకమైనటువంటి అర్హతలు మనకి కావాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. మనం ఏ విధంగా పిల్లరా సంసిద్ధపడాలో లేఖనాలు మనకి కనబడుతున్నాయి. ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, పెళ్లి చేసేసుకుందామని అనుకునేటువంటి దేవుడు మాత్రం కాదు. వరుడైన యేసు ప్రకారం నీవు ఉండాలి అంటే కనుక నీవు ఆయనకు తగిన రీతిలోనే నీవు సిద్ధపరచబడి ఉండాలి. ఆ విధంగా నీవు సిద్ధపరచబడి ఉండాలని లేఖనములు ఇక్కడ మనకి తెలియచేయబడుతున్నాయి. చూడండి ప్రియులారా, అలాంటి ఆత్మ సౌందర్యం మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మనకు కనబడుతున్నాయి. చూడండి ప్రియులారా, ప్రేమ ఫలములు ఎన్ని కనబడతాయో మీరు ఎరుగుదురు కదండి. ఆత్మ ఫలములు, నీతి ఫలములు, వెలిగి ఫలములు, ఎన్ని మంచి క్రియలు ఉన్నామో మనకి కనబడుతుంటాయి. ఆత్మ ఫలం ఏమనగా అని చెప్పి గలతీ సంఘానికి ఆయన రాస్తుంటాడు కదండి. ఎఫెసీలో చెప్తుంటాడు వెలుగు ఫలం, నీతి ఫలం చాలా ప్రత్యేకమైనవి ఉన్నవి. వాటిలో ప్రత్యేకమైన అవన్నీ కూడా మనం సంతరించుకోవాలి. అవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకు మీకు చెప్పడం లేదంటే అవన్నీ మీకు చూపించి ఉంచలేవే. ఆత్మ ఫలంలో ఏమన్నావు, నీతి ఫలంలో ఏమన్నావు, వెలుగు ఫలంలో ఏమన్నావో మనం విన్నట మట్టుకే వింటున్నాము కానీ దాన్ని వదిలేస్తున్నాం. వరుడైన యేసు రాబోతూ ఉండగా వధువుగానే ఎదుర్కోవాలంటే నేను ఎలా సిద్ధపరచబడి ఉండాలి? చాలాసార్లు మీకు నేను చెబుతూ ఉంటుంటున్నాను, దేవుని యొక్క మందిరము ఒక విడిది గది లాంటిదిగా, అంటే దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడేటువంటి ఒక ప్రత్యేకమైన స్థలముగా నేను నీవు సిద్ధపరచుకోవాలి. అవిధేయతలు, అతిక్రమములు, పాపములు అవన్నీ మనకు కనబడుతున్న వాక్యము వెలుగులో ప్రత్యక్షమవుతున్నప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే మనం ఎంతో భాగ్యవంతులమని కూడా దేవుని యొక్క లేఖనములు ఇక్కడ మనకి తెలియచేయబడుతున్నాయి. చూస్తుంటే ఇక్కడ అంటాడు, ఈ రాజు నీ ప్రభువు ఏం చేస్తున్నాడు? అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం. బాహ్య అలంకరణ మాత్రమే కాదని మీకు చెప్పాను, బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, నేను ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ విధంగా లోక సంపదలుగా నీవు సౌందర్యవంతులుగా తీర్చిదిద్దుకుంటే ఆ దిద్దుకున్న కొద్ది రోజులు, కొద్ది గంటలు మాత్రమే కనబడుతుంది. మరలా తిరిగి నీ వేషం పోగా నీకున్న నిజ స్వరూపము ప్రజలకు కనబడుతుంది. చాలా మంది అంటారు, ఆ పెళ్లిలో ఆమె చాలా అందంగా కనబడింది, పెళ్ళైపోయింది, మరలా తిరిగి సారి పట్టుకుని ఇంటికి వచ్చింది, అదేంటి ఇలా ఉంది అంటారు. అప్పుడు అంటారు, అది ఆ రోజు ఆమె ఎక్కడికి వెళ్ళాలని తెలుసుకుంది, ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళు, లేకపోతే వాళ్ళు వెళ్ళి ఇంటికి వచ్చా, వాళ్ళు ఆ రీతిగా తీసే రంగులు పూసాలని పెంచారు. కానీ ఆ రంగులు పోగా ఇప్పుడు అందము తొలగిపోయింది, అందము లేదు అని ఒక వ్యక్తికి వచ్చి నేను మాట్లాడుతూ ఉంటుంటాం. అదే ప్రశ్న నేను వేసుకోవాలి, అదే ప్రశ్న భక్తి వేసుకుని భక్తి రంగులు వేసుకుని దేవుని యొక్క వాక్యములో సరైన రీతిలో
నీకు ఆత్మకు సౌందర్యాన్ని లేదు. ఆత్మ సౌందర్యాన్ని కలిగించేవి ఎన్నో కనబడుతుంటే అందుకు ఒకసారి సమూయేలు గారిని యెషయా గారి ఎదురుకు పంపించి, అదిగో వారి కుమారుడు ఒకటి రాజుగా చేయబోతున్నాను, నీ వెళ్ళి అభిషేకించని చెప్పినప్పుడు సమూయేలు గారు అక్కడికి వెళ్ళారు. ఒక్కొక్కరిని చూపిస్తున్నారు. పెద్దవాడిని, చిన్నవాడిని. పెద్దవాడిని చూడగా చాలా బలవంతుడిగా కనబడ్డాడు, చాలా ఎత్తగా కనబడ్డాడు, చాలా అందంగా కనబడ్డాడు. ఇతడే రాజు తగినవాడు, ఇతడే రాజుకు తగినటువంటి అన్ని తన దగ్గర ఉన్నవి అని చెప్పగా వెంటనే స్వరం వినబడుతుంది. మొదటి సమయాలు 16:7 చూస్తే అక్కడ వ్రాయబడిన ఆ మాట కనబడుతుంది. ఇదిగో మనుషులు ఏ రూపం లక్ష్య పెడతారు? పై రూపమును లక్ష్య పెట్టుదును, నేను మాత్రం దేని లక్ష్య పెడతాను? హృదయమును లక్ష్య పెట్టుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అంతరంగ స్వభావాన్ని చూస్తాడు, నీ అంతరంగంలో ఉన్నటువంటి పవిత్రతను చూస్తాడు ఆయన, నీ హృదయంలో ఉన్న పరిశుద్ధతను చూస్తాడు ఆయన. ఆ పరిశుద్ధత, పవిత్రత నీకు లేకపోతే కనుక ఆత్మ సౌందర్యం నీలో ఉండడం చాలా సాధ్యం. అందుకే చూసాం కదా, అన్ని కూడా ఒక్కొక్కడిగా ఏదైనా లోపం నీకు తెలిసినప్పుడు, ఒక అద్దము ముందు నిలబడినప్పుడు, ఒక ఊరికి ప్రయాణమైనా లేదా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, లేకుండా ఇంటిలో ఉండాలనుకున్నా, ఒక అద్దము ముందుకు వెళ్ళినప్పుడు ఏదైనా నీకు కనబడినప్పుడు, ఒక మచ్చ కనబడితే వెంటనే దాన్ని ఏం చేస్తావు? సరి చేసుకోవడానికి, తుడుచుకోవడానికి నువ్వేం చేస్తావు? ప్రయత్నం చేస్తావు. దాన్ని తుడుచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. మళ్ళా సరిదిద్దుకొని ఒకవేళ ఏదైనా మచ్చ ఉంటే కనుక దాన్ని దిద్దుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తావు. ఆ దాన్ని ఉంచుకొని బయటికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడవు. నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు, ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము కావాలి. నిన్ను చూడగా ఇష్టము కలిగించేటువంటి ఆ సౌందర్యము దేవునికి కావాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయనతో అన్నాడు, మీరు పై రూపమును మాత్రమే లక్ష్య పెడతారు, అది మాత్రం నేను లక్ష్య పెట్టే దేవుడను కాదు. పైకి భక్తి గలవారు అని కనబడిన దేవుడు ఆ భక్తి ఎలాంటిదో కూడా చూడగలిగిన దేవుడు. ఈ భక్తి నిష్కళంకమైన భక్తి, యథార్థమైన భక్తి, పవిత్రమైన భక్తి కదండి. ఈ భక్తి మనకి కావాలి, కానీ వేషధారణతో కూడిన భక్తి అయినను, పాపముతో కూడినటువంటి ఈ లోకములో మిలితమైపోయి ఏదో ఒక ఆదివారం మన ప్రభు సన్నిధిని ఆరాధిస్తే మాత్రం భక్తి గలవారు అని అనుకోవడానికి వీలు లేదని దేవుని యొక్క లేఖనములు మనకి తెలియచేయబడుతున్నాయి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి మనం చూస్తుంటే అక్కడ వ్రాయబడిన ఒక మాట మనకి కనబడుతున్నది. మొదటి పేతురు 3వ అధ్యాయం 4వ వచనం, ఏమండి? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణములు అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా చెప్తామా? ఇది ప్రభువు దృష్టికి మిక్కిలి విలువైనది. ఇలాంటిదంట ఎవరి దృష్టికి అండి? ప్రభువు దృష్టికి విలువైనది అంటే, ప్రభు దృష్టికి విలువ తెచ్చేది అంటే పైన వ్రాయబడినవి మనకు కనబడుతున్నాయి. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము. ఏమంటే మన గుణాన్ని చూస్తాడట. మన గుణమే మన శీలము పాడైపోకుండా, మన గుణము పాడైపోకుండా ఉండాలి అంటే అందుకే అంటాడు కదా, కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు వ్రాస్తూ చెప్తుంటాడు, ఒక్కడే పురుషునికి నేనేం చేశాను? ప్రదానము చేసింది. మీరు మరలా ఒకవేళ అపవాది ఆ సర్పము యుద్ధంలో పడిపోయి మీకున్న పవిత్రతను కోల్పోతారేమని నేను ఎంతో భయపడుతున్నాను. 3వ వచనంలో ఆ మాట వ్రాయబడుతుంటున్నది. చూడండి, క్రీస్తునందున సరళత నుండి మనం తప్పిపోతామని నేను భయపడుతున్నాడు. పవిత్రత నుండి, పరిశుద్ధత నుండి తప్పిపోతామని నేను భయపడుతున్నాడు. ఆ కొరింథీ సంఘముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరి నీక సంగతి? క్రీస్తునందు సరళత నుండి నేను తప్పిపోయి పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా నేను దేవుని యొక్క బిడ్డని అనుకుంటూ సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుని యొక్క ఆ వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును
అక్షరాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము ఎలా ఉండాలి? అంతరంగ స్వభావం ఎలా ఉండాలంటే అలంకారం. అందుకే మీకు ఏ స్వభావం కావాలి? నవీన స్వభావం. ఏ స్వభావం కావాలి? నవీన స్వభావం కావాలి. అంటే పాతదంటూ ఏది ఉండకూడదు. పాతది మార్చబడాలి, పాతది వదిలివేయబడాలి, పాత దారుని దూరంగా తొలగిపోవాలి. మరెప్పటికీ దాని వైపు చూడకూడదు. వదిలివేసినవి మరెప్పటికీ కూడా అనుసరించి ప్రవర్తించకూడదని భక్తులు చెప్తూ ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యం అందుగా ఆయన అంటున్నాడు కదా, ఇదిగో పాతవి గతించును. 2:17 చెప్తాడు, పాతవి గతించును, ఇదిగో కృతమయ్యును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాతమంతా గతించుకోవాలి. పాత సంవత్సరం వెళ్ళిపోయింది, క్రొత్త సంవత్సరం వచ్చిందని సంబరపడుట కంటే నా పాత జీవితం మార్చబడిందా లేదా? నా ప్రాచీన స్వభావం నేను వదిలేయనా లేదా? సీతాకోక చిలుక ఆ గొంగళి పురుగు ఉన్నప్పుడు ఎంత మనుషులకు లేకపోతే ఆ చెట్ల మీద ఎలా హాని కలిగించిందో, నేను కూడా లోకానికి లోకములో మనుషులు అసహ్యంగా కనబడను. నేను ఇప్పుడు నా రూపమును మార్చుకుని ప్రభు దృష్టికి మిక్కులి విలువ కలిగిన ఆ భక్తిని చేయాలని ఆశ నీకు ఉండాలి, ఆ ఆలోచన నీకు ఉండాలని దేవుని యొక్క లేఖనములు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాయి. మనం ప్రకార అంతరంగా స్వభావం ఏమి చేయబడాలి? అలంకరించబడాలి. ఏమలంకరించబడాలి? లోపల అంతరంగ స్వభావం అలంకరించబడాలి, దేవుడు అలంకరించబడాలి అనేది ఆ పై వాక్యములో మనకి కనబడి ఉంది. అవన్నీ మన హృదయంలో ఉండాలి. ఆ పవిత్రమైనవి, ఆ సాధువైనవి, ఆ మృతమైనవి ఒక క్రైస్తవుడిగా నువ్వు సంతరించుకోవాలి. ఆ విధంగా కాకుండా ఉంటే నీ అంతరంగ స్వభావం అలంకరించబడటం అది చాలా కష్టం. అందుకే కొరింథీ సంఘానికి 2వ కొరింథీ 4:16 చూస్తుంటే కనుక అక్కడ ఆ పౌలు గారి మాటలు రాస్తూ ఉంటుంటారు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నాడు, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. అందరిగా చెప్తాం, దేవునికి స్తోత్రం. మరలా వాక్యాన్ని మనం చూద్దాం, చదవమా. చదవండి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, మా అంతరంగ పురుషుడు దినదినము ఏమి చేయబడుతున్నాడు. అది అంటే దినదినము కూడా నివేయించబడాలి, నూతన పరచబడాలి. దినదినం అంటే దేవుడు వచ్చే వరకు కూడా ఈ విధంగానే కొనసాగుతూ ఉందాం అని అనుకోవద్దు. దేవుడు సిద్ధపరచబడాలి, నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి, నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు వరకు ఎదురు చూడగలిగిన గొప్ప నిరీక్షణ నీకు ఉండాలి. దినదినము కూడా మా అంతరంగ పురుషుడు ఏం చేయబడుతున్నాడు? నూతన పరచబడు. ఈ పాప పురుషుడు, ఈ పాత స్వభావం నీ చంపివేయాలి. ఆ పాత పురుషునికి, ఆ పాత స్వభావానికి నీ హృదయంలో చోటు ఇవ్వకూడదు. దానికి నువ్వు చాలా దూరంగా ఉండాలి. ప్రతిదినం కూడా దేవునితో సంబంధం కలిగిన బిడ్డగా, దైవికమైన ఆలోచనలు కలిగి పరిశుద్ధ లేఖనాలను ఆధారం చేసుకుని ప్రభుతో ప్రతినిత్యము సహవాసం చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సాగిపోతూ ఉండడానికి ప్రయత్నించాలి, కానీ ఆగిపోవడానికి నువ్వు ప్రయత్నము చేయకూడదు. వాక్యం చెప్తున్నట్లుగా 45వ కీర్తనలో 10వ ఒకసారి మనం చూస్తుంటే అక్కడ కనబడుతుంది, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము, నీ స్వజనమును నీ ఇంటి వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? అది కుమారి ఆలకించుము, ఆలోచించి. ఒకటి ఏం చేయాలి? 2, 3 ఒకసారి అంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, ప్రయాణమై వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి ఒక స్వరం, ఒక మాట, ఒక పిలుపు ఏమిటంటే మార్గములలో నిలిచి చూడండి. పురాతన మార్గంలో ప్రయాణం చేస్తున్నా ఆ మార్గంలో నిలిచి చూడండి, మేలైన మార్గం ఏదైనా అడిగేందులో అది అడగాలి. మేలైన మార్గం ఏది? ఆ మార్గము మేలైనదై ఉంటే అది ఎక్కడికి తీసుకుని వెళ్ళగలదు. మేలైన
జీవ మార్గం. ఆ మార్గమే జీవ మార్గం. అది పరమునకు తీసుకుని వెళుతుంది, అది పరమునకు తీసుకుని వెళుతుందని దేవుని యొక్క లేఖనములు మనకి తెలియచేయబడుతుంది. అందుకే అంటాడు కదా, బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకుని వాళ్ళని పరమునకు పోవు జీవ మార్గమున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మార్గంలో నడవాలండి? జీవ మార్గంలో నడవాలి. ఆ మార్గంలో కూడా ప్రయాణం చేస్తే ఆ మార్గంలో మరణమే లేదు, మరణమే లేదు. ఆ మార్గంలో జీవముంది. ఆ మార్గమే యేసయ్యున్నాను. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. ఆయన యొద్దకు వెళ్ళాలి అని అంటే గనక ఆయన ద్వారానే, ప్రభువు యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్ళగలము. కానీ ఏ దేవుళ్ళ వలన మనము తండ్రి దగ్గరకు ఆ పవిత్ర దేశంలోనికి మనం వెళ్ళలేమని దేవుని యొక్క లేఖనములు తెలియచేయబడుతున్నాయి. అందుకే ఇక్కడ అంటాడు, కుమారి ఆలోచించు, ఏమంటే ఆలకించు, ఆలోచించు, చెవియకు. ఇక్కడ 3 పదములు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఒకటి ఏం చేయాలి? ఆలకించాలి. ప్రభు అందుకంటాడు, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు. ఎవరు చెప్పే సంగతులు? ఆత్మ చెప్పే సంగతులు ఎవరు వింటాడంట? అంటే అందరూ వినమంట ఆ మాటలు, అందరికీ వినపడమంట ఆ మాటలు. చెవులు లేవా? చెవి గలవాడు వినుగా. అంటే మనిషికి చెవులు లేవంటారా? చెవులు ఉన్నవి, కానీ ఆత్మ చెప్పే సంగతులు వినే చెవులు లేవు. మనుషులు కల్పనా కథలు వినడానికి వారి చెవులు కూర్చున్నారు, కానీ దేవుని యొక్క మాట వినడానికి వారి చెవులు వక్కలేకపోతున్నారు. ఈ చెవులలో సత్య సువార్తను ప్రవేశపెట్టుకోవడానికి ఆలకించలేకపోతున్నారు. చెవికుము గత దినాల్లో మనం విన్నాం. జాగ్రత్తగా ఆలకించు. చెవులు లేవని కాదు, జాగ్రత్తగా ఆలకించు. నేను చెప్పాలి కదా, ఒక కుక్క పిల్ల, ఒక కుక్క మనం చూస్తున్నట్లయితే కనుక ఏదైనా తలవారు దూరం నుండి వస్తుంటే, వారి ప్రయాణమే వస్తుండే, ఆ స్వరము కానీ లేక బండి శబ్దము కానీ వింటే ఆ 2 చెవులు కూడా ఏం చేస్తుంది? నిక్కరించి వింటుంది. అది వింటుంది. మళ్ళా ఇది కరెక్టా అవునా కాదని చెప్పుకోగలగడానికి అది మరీ రెక్కలు, ఈ చెవులను అలా రికరించి ఆ చెవులను ఇలా పెట్టి పిల్లగా ఆ మాట వింటూ ఉండడం మనం చూస్తుంటాం. ఆ శబ్దం వినడానికి అది ప్రయత్నిస్తుంటుంటది. అంటే నువ్వు బహు జాగ్రత్తగా విను, అజాగ్రత్తగా కాదు, నిర్లక్ష్యంగా కాదు. దేవుడు నీతో మాట్లాడబోతున్నారు. దేవుడు నీకు కొన్ని సంగతులు చెప్పాలని ఇష్టపడుతున్నారు. రాబో కాలంలో నీకు జరిగేటువంటి పరిస్థితులన్నీ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకే ఆత్మ చెప్పు సంగతులు నీవు వినాలి. ఆలకించు, ఆలోచించు, చెవియకు. అప్పుడు మాత్రమే దేవుని మాట చెవియకినప్పుడే, ఆలోచించగలిగినప్పుడే, ఆలకించగలిగినప్పుడే. ఎందుకు ఆలోచించాలి? ఈ లోకంలో నేను సాగిపోతూ ఉన్నావు, నేను ప్రయాణం చేస్తున్నాను, ఈ దినాలు గడిచిపోతూ ఉన్నాయి, నీవు వెళ్ళిపోతూ ఉన్నావు. ఆలోచించవలసినది ఒకసారి. ఎందుకు అంటే కనుక నేను చనిపోయిన తర్వాత నీవు ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాణము నీలో నుండి వెళ్ళిపోయిన తర్వాత నీవు ఎక్కడికి వెళ్తావు? ఒక్కసారి ఆలోచించే. ఈ సందర్భం వేరైనప్పటికీ కానీ నీవు ఆలోచించవలసినది ఏంటంటే, నీవు మారు మనసు పొందినావా లేదా? రక్షణ పొందినావా లేదా? నీ పాపాన్ని వదిలిపెట్టావా లేదా? నీ రోత బ్రతుకును వదిలిపెట్టావా లేదా? ఆ పాత అలవాట్లన్నీ విడిచిపెట్టావా లేదా? ఒక్కసారి ఆలోచించు. ఎందుకో తెలుసా? ఇవే చనిపోతే నిత్య నరకములోనికి వెళ్ళిపోతాం. నిత్య నరకములోనికి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు. అందుకే దాన్ని తప్పించుకోవడానికి ఆలోచించు ఒకసారి. నీవు ప్రయాణం చేస్తున్న నీ ప్రయాణంలో నీ అడుగులు ఎటు వెళ్తున్నాయో ఆలోచించే. నేను ఎక్కడికి వెళ్తున్నావు ఆలోచించి. అడిగే చెప్పడం, ఓ బాటసారి ప్రయాణం చేస్తున్న బాటసారి ఆగు, ఒక్కసారి ఆలోచించు. ఈ చివరి యాత్రలో మన పరదేశంలో యాత్రికులమైనా ప్రయాణం చేస్తున్నావు. ఒక్కసారైనా ఈ జీవితం ముగిస్తే కనుక నీవు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావు? ఎక్కడ ఉంటావు? మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తుందో తెలియదని ఆలోచన చేయగలుగుతున్నావా? నాకు ఇంకా వయసు ఉంది, లేకపోతే కనుక నేను ఎప్పుడే చనిపోను అనుకుంటూ ఒకవేళ భ్రమపడుతూ ముందుకు వెళితే, ప్రయాణమే వెళుతుండగా ప్రభు పిలిస్తే ఎక్కడ ఉంటావు?
అందుకే దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ ఎడల ఎందుకు దీర్ఘశాంతము చూపాడో తెలుసా? ఎవరైనా మారు మనసు పొందకపోతే పేతురు గారిదే చెప్తూ ఉంటాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అంటే కనుక అందరూ అంతటను మారు మనసు పొందాలి, అందరూ మార్పు చెందాలి. మారు మనసు పొంది అంటే ఏదో మార్చు చేసుకున్నది మారు మనసు కాదు, కానీ మనస్సు మార్చబడాలి. ఆ పాత బ్రతుకంతా వదిలిపెట్టేయాలి, ఆ పాత జీవితం అంతా వదిలిపెట్టేయాలి. నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి, నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి. మార్చబడతారని నా బిడ్డల కోసం దీర్ఘశాంతము గలవాడనే ఎదురు చూస్తున్నాను, కనిపెడుతూ ఉన్నాను. అందుకే దేవుని ఇక రాకడ ఆలస్యం చేస్తున్నట్లుగా భక్తులు అలా చెప్పగలుగుతున్నారు. నీకోసమే ఆలోచించు ఒకసారి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి నువ్వు ఆలోచించు. ఏ పాపములో పడిపోయావో, ఏ అవినీతిలో పడిపోయావో, ఏ పాపం చేసి దేవునికి దూరం అయిపోయావో, లేక పరిశుద్ధత లేకుండా పవిత్రత లేకుండా ప్రభుకి ఇష్టం కాకుండా నీ జీవితం కొనసాగుతుందేమో ఆలోచించు ఒకసారి. ఆలోచించి ఆయన చెప్పి అంటున్నాడు, నీ తండ్రి ఇంటి వారిని నీవేచ నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రి నీ స్వజనాన్ని నీ తండ్రి ఇంటి వారిని కూడా మరచిపోమని ఇక్కడ చెప్పబడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. వాటిని వదిలిపెట్టి ప్రారంభం నుండి నువ్వు ఎక్కడ వచ్చావు, ప్రారంభం నుండి నువ్వు ఎక్కడ నుండి వచ్చావు, ఏ జీవితంలో నీ జీవిస్తూ ముందుకు సాగిపోతున్నావో ప్రభు దగ్గరికి వచ్చిన నీవు మాట ఆలకించి ఆలోచించి ఒక్కసారి ఆ పాతవన్నీ కూడా నువ్వేం చేయాలి, మరిచిపోవాలి, విడిచిపెట్టాలి. ఆ పాత స్వభావం నీకు ఉండకూడదు, ఆ పాత రోత బ్రతుకు ఉండకూడదు. నూతనమైన వ్యక్తి. అందుకే పాతవన్నీ కూడా ఏమైపోయినాయి, గతించిపోవాలి. అవన్నీ వదిలిపెట్టి వేయబడాలి, అవన్నీ విడిచిపెట్టేయాలి, నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి. ఎందుకు అంటే కనుక నిన్ను వివాహం చేసుకోబోయే వరుడు సిద్ధముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడైనా సిద్ధముగా. ఉదాహరణకు చూస్తున్నట్లయితే ఒక భక్తుడు రాసిన మాట. ఒకసారి వివాహం జరిగిన తర్వాత ఆ వివాహం అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది. ఆ కేక్ కట్ చేశారు. ఇక వాళ్ళిద్దరు కూడా ఆ వచ్చినటువంటి ఆ సభాముఖం ముందు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తుండగా వాళ్ళిద్దరు కారెక్కి వారు వెళుతుండే వీళ్ళందరూ కూడా వేడుకోలు చెందుతున్నారు. చాలా ఆనందంగా ఉత్సాహంగా పెళ్లి జరిగింది. ఆ కారు ముందుకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఉండగా మధ్యలో ప్రక్కనే ఉన్నటువంటి వధువు కొంచెం దూరంగా జరిగిందట. దూరంగా జరిగి అప్పుడు పెళ్లి కుమారుడితో వరుడితో మాట్లాడుతుందట. ఇదిగో నువ్వు నన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళు అని చెప్పిందట. మా ఇంటికి తీసుకుని వెళ్ళంటే పెళ్ళైన తర్వాత పెళ్లి కుమార్తె ఏ ఇల్లు తనదవుతుంది, అత్తగారులే కదా. అలా మీ ఇల్లు కాదు, ఎక్కడికి, మా ఇల్లు, అదే మా పుట్టింటికి నీవు తీసుకుని వెళ్ళు. నేను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అయితే నీ ఇంటి దగ్గర వదిలిపెట్టు, వారానికి ఒకసారి మీ ఇంటికి వస్తాను, వారానికి ఒకసారి మీ ఇంటికి వస్తాను. అప్పుడప్పుడు మనం సముద్రం దగ్గరకు లేకపోతే గోదావరి గట్టుకో వెళ్ళి సరదాగా అక్కడ కాలం గడుపుతాం. ఈ లోపు నువ్వు నా అవసరాలన్నీ తీర్చాలి, నా బలహీనత వస్తే నీవే బాగు చేయించాలి, నాకు ఏదైనా అవసరాలు ఉంటే నీవే తీర్చాలి. బట్టలైనా అది ఏదైనా అది నేనే ఖర్చు పెట్టాలి. ఎందుకు అంటే నీవు నన్ను చేసుకున్నావు కనుక, నేను ఇష్టపడ్డాను కనుక నీవు మాత్రం నా అవసరాలన్నీ తీర్చాలి, నా అవసరాలన్నీ నేను తీర్చాలి. వారానికి ఒక్కసారి మాత్రమే వస్తూ ఉంటాను అని చెప్పిందట. అప్పుడు ఆయన అన్నాడంట, అలా కాదు, వివాహం అయిన తర్వాత నీవు నా దగ్గరనే ఉండాలి, కానీ నీవు మరలా తిరిగి మీ ఇంటి దగ్గర ఉండి వారానికి ఒకసారి వచ్చి వెళ్ళడానికి అది సబబు కాదు. ఇది వివాహం అనేది ప్రజలు గుర్తించలేరు అని చెప్పి అది చెప్పినట్లుగా ఆ యొక్క రచయిత రాస్తున్నాడు. చూడండి పిల్లరా, చాలా మంది కూడా ఈ రోజుల్లో ప్రభువా నీవంటే నాకు చాలా ఇష్టం, నీవంటే నాకు చాలా ఇష్టం, నేను వారానికి ఒకసారి నీ సన్నిధానంలోకి నేను వస్తే చాలు, అప్పుడప్పుడు నేను బీచ్కి వెళ్తాను, మార్కెట్కి వెళ్తాను,
లేకపోతే సరదాలు తీర్చుకోవడానికి అక్కడికి వెళ్తాను. వారానికి ఒకసారి మాత్రం మీ మందిరానికి వస్తాను. కానీ ఏం చేయాలో తెలుసా? రోగం వస్తే బాగు చేయాలి, కష్టం వస్తే ఆదుకోవాలి, శ్రమ వస్తే తప్పించాలి, బాధలు కలిగితే బాధలు తొలగించాలి. ఇవన్నీ నేను చేయాలి. ఎందుకంటే నేను ఇష్టపడి నేను చేసుకున్నాను కనుక. అలా సంఘం ఈ రోజు ఉంది. ప్రతి విశ్వాసి అనుకుంటున్నాడు, ఆదివారం ఒక రోజు వస్తే చాలు, అదైనా అలా వచ్చి ఏ టైం పాస్ కుండి వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నాం అంతే. ప్రభుని అవసరాలన్నీ తీర్చాలి, కానీ ప్రభువు కోరునేది మాత్రం నీవు చేయలేవు. ప్రభు కోరుకునేది ఏది? నీ ఆత్మ సౌందర్యాన్ని. నీవు పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. నీ పెళ్లి కుమార్తెగా సిద్ధపడి యుగ యుగాలు కూడా ఎక్కడ ఉండడానికి ఆయనతో పాటు ఉండరు. అదే ప్రభు చెప్తున్న మాట, నేనుండు స్థలంలో మీరు ఉండరాగునా. యోహాను 14వ అధ్యాయంలో మనము చూస్తుండే అక్కడ వ్రాస్తూ ఉంటున్న మాటలు యోహాను సువార్తలో కనబడుతూ ఉంటది. నేనుండు స్థలంలో మీరు ఉండరాగునా, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా. నేను ఎక్కడికి వెళుతున్నాను, మరలా తిరిగి వస్తాను, మిమ్మల్ని నాతో కూడా ఉండడానికి తీసుకుని వెళ్తాను. అదే యుగ యుగాలు కూడా ప్రభుత్వం ఎక్కడికి ఆలోచించాలి. 70, 80 లేక ఒకవేళ 100, 120 సంవత్సరాల కాలంలో చూస్తున్నాం. ఈ కాలాన్ని చూస్తున్నాం. ఈ కాలంలో నీవు అనుభవించే సుఖాన్ని చూస్తున్నావు. ఈ లోకంలో నీవు అనుభవించే ఈ పాపానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు. ఈ లోకమే నీకు శాశ్వతం అనుకుంటారు. ఆగు, ఒకసారి ఆలోచించు. ఇది నీ దేశము కాదు, ఇది నీ రాజ్యము కాదు. నీకు శ్రేష్టమైన దేశం ఉంది, శ్రేష్టమైన దేశం ఉంది. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ రోదన ఉండదు. ఆ లాభకరమైన దేశం కొరకు నీవు ఆలోచించాలి. ఈ లోకం కోసం కాదు, ఏది చేద్దామా అని నీ ఆలోచనలు. ఈ లోకంలో నీ ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైన ఆలోచనలే తప్ప ప్రభువు కొరకు ఆలోచించే ఆలోచనే నీకు ఉండలేకపోతుంది. అందుకే సంపూర్ణంగా నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు, సంపూర్ణంగా నేను మారలేకపోతున్నావు. సగం బట్టి గుళ్ళో సగం, ఇంకెక్కడ సగం? లోకములో సగం. లోకమాతాన్ని ఉంచుకుంటా ఆదివారపు పూట మాత్రమే దేవుని ఆరాధించడానికి వస్తుంటా. అది కాదు ప్రియ జనాంగమా. దేవుడు నీతో మాట్లాడే మాట, దేవుడు నీతో చెప్పే మాట ఆలోచించు. నేను చనిపోతే ఎక్కడికి వెళతావు? ఆలోచించవలసింది బ్రతికుండగానే దేవుని యొక్క ఆ వాక్యమే మనతో మాట్లాడుతుంది. అంటున్నా అందరినీ కూడా ఏం చేయాలంట? వదిలిపెట్టే ఆ పాత రోత ఆ పాప బ్రతుకును వదిలిపెట్టే. నూతనమైన జీవితం కలిగి, నూతనమైన ఆలోచనలతో, నూతనమైన తలంపులతో, నూతనమైన సౌందర్యాన్ని కలిగిన దానిగా ప్రభు కొరకు నీ బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. హరితిగా తీర్చిదిద్దబడాలి. రోజులు జరిగిపోతున్నాయి చాలా వేగంగా, కాలచక్రము చాలా వేగంగా జరిగిపోతుంది. ఎప్పుడు ఎవరికి ఏమి సంభవిస్తుందో తెలియని గడియలలో మనం ఉన్నాం. అందుకే నువ్వు జాగ్రత్త పడడానికి ఆలోచించాలి. ఎటువైపు నువ్వు ప్రయాణం చేస్తున్నావు ఆలోచించాలి. అది మేలుకరమైనదా? దారిలో మరణం ఉందా? విశాల మార్గంలో మరణం ఉంది, జీవ మార్గంలో నిత్య జీవం ఉంది కదండి. యుగ యుగాలు కూడా అక్కడ నేను జీవిస్తామని లేఖనాలు తెలియజేయబడుతున్నాయి. నీ సౌందర్యమును ప్రభు కోరుకుంటున్నాడు. నీవు ఎలాంటి దానివో ప్రభుకు తెలుసు, నీవు ఎలాంటి వాడివో ప్రభుకు తెలుసు. అయినా నిన్ను ప్రభువు కోరుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ ఒక్కసారి మీరు చూస్తున్నట్లయితే రూతు బోయస్సులు మీరు చూడండి. రూతు బోయస్సులు మీరు చూస్తున్నట్లయితే కనుక బోయస్సు రూతులో ఏ మంచి ఉందనుకున్నాడు, ఏ అందం ఉందనుకున్నాడు, లేకపోతే కనుక ఏముందనుకున్నాడు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏమి చూసి ఆవిడ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు? ఆమె చూస్తే మోయాబు దేశపురాలు, ఒక అన్యరాలు కదండి. రూతు కోసం మీకు అందరికీ తెలుసు కదా, మోయాబు దేశస్తురాలు, ఒక అన్యరాలు. అంతేకాదు పెళ్లి చేసుకోగలగడానికి కన్యక మాత్రం కాదు, ఆమె విధవరాలని పెళ్లి చేసుకోలేని వారు ఎవరైనా చేసుకుంటారు? అవసరమైతే పెళ్ళై వదిలిపెట్టేసిన అమ్మాయిని ఒక అబ్బాయినే చేసుకుంటాడు. కానీ ఒక అబ్బాయి పెళ్లి అయిన అమ్మాయిని చేసుకోవడానికి సహజంగా ఎవరు ఇష్టపడతారా?
మరి ఏముందని తను కోరుకున్నాడు? మీరు చెప్పాలి. ఆమె బాహ్యంగా చూడడానికి ఒకవేళ ఏ అర్హత లేకపోవచ్చేమో కానీ తన అంతరంగం మాత్రం సౌందర్యవంతంగా ఉంది. బోయస్సు యూదుడు, బోయస్సు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. యూదా జనాంగంలో నుండి, దావీదు వంశంలో నుండి, దావీదు వంశము యూదా ఎక్కడ నుండి వచ్చిందండి? బోయస్సు యూదా వంశం నుండి ఎవరు వచ్చారండి? దావీదు గారు వచ్చారా? దావీదు వంశంలో నుండి వచ్చారా? మీకు తెలుసు కదా. రూతు గ్రంథం ఒకసారి చూడండి. రూతు గ్రంథం 6వ అధ్యాయంలో మీకు కనబడుతుంది కదా. చదవండి. పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయన్సోనును కనెను, నయన్సోను షల్మానును కనెను, షల్మాను బోయాజును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. యెష్షయి ఎవరు గారంటే దావీదును కనెను. ఇప్పుడు రూతమ్మ ఉందా? దావీదు గారు ఉందా? ఏమంటే రూతే ముందు. అక్కడ మీరు చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం చూస్తుంటే బోయసే ముందు వాడు, తర్వాతనే ఎవరు వచ్చారండి? దావీదు గారు వచ్చినట్లుగా ఇక్కడ లేఖనాలు మనకి కనబడుతున్నాయి. మనము చూస్తున్నట్లయితే ప్రియులారా, ఈ రూతును మనం చూస్తుంటే ఏ విధమైన యోగ్యత అర్హతలు మాత్రం చేసుకోవడానికి లేవు. అయినా తను ఏం చూశాడు? చూడండి. ఎవరైనా ఒక యూదుడు అన్యరాన్ని పెళ్లి చేసుకుని ఆ అన్యరాని యొక్క రక్తముతో తన పిల్లలను కనాలని ఎవరైనా ఆశపడతారంటారా? ఎవరైనా ఇష్టపడతారంటారా? లేదు. యూదా జనాంగంలో నుండి నేను ఒక వ్యక్తిని చేసుకోవాలి, యూదులలో నుండి నా బిడ్డను బయటకు రావాలని కోరుకుంటాను. కానీ ఆమె ఎందుకు పనికిరాని తృణీకరింపబడిన జీవితంలో ఉన్న ఆమెనే ఎందుకు కోరుకున్నాడు అంటే 3వ అధ్యాయం చూడండి. కాబట్టి నా కుమారి భయపడకము, నేను చెప్పేదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి ఎలాంటిదంటే యోగ్యురాలు. నీవు యోగ్యురాలవని ఎవరు ఎరుగుతారు? అక్కడే మీరు చూస్తుంటే 2వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఏమి చేసింది అంటే కనుక ఆ 10 వచనాలు మీరు చదివితే కనుక ఆ 11వ వచనంలో మనకు అర్థమవుతుంటది. మేము నీ తల్లిని, నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇక్కడ బోయజు పలుకుతున్న మాటలు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంటున్నట్లు నీవు వచ్చితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన పలుకుతున్న మాటలు మనం చూసి నీవు చేసిన దానికి ఆయన నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. యెహోవా రెక్కల క్రింద ఎలా ఉండడానికి వచ్చావు? సురక్షితంగా వచ్చావు. ఇదిగో చూడు, మా ప్రజల మధ్య నీకు ఏ విధమైన హాని కలగదు, ఏ విధమైన హాని కలగదు. నీ తల్లిదండ్రులు వదిలిపెట్టావు, నీ జన్మభూమిని వదిలిపెట్టావు, నీ కూడా వారందరినీ కూడా వదిలిపెట్టి ఎక్కడికి వచ్చావు? ఎరుగని ప్రజల మధ్య. ఆ ఎరుగని ప్రజలే ఎవరునంటే దేవుని యొక్క జనాంగం. యూదా బెత్లెహేమునకు యూదాలుగా వస్తుంది. నీ బెత్లెహేమునగా రొట్టెల ఇల్లని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అలాంటి ప్రజల మధ్యకు వచ్చిన నీవు ఆశీర్వదింపబడతావు, నీవు దీవెన పొందుకుంటావు అని యొక్క బోయస్సు గారు మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే నీవు చేస్తున్నది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అందరినీ వదిలిపెట్టావు, నీ తల్లిదండ్రులను, నీ స్వజనులను, నీవు జన్మభూమిని విడిచి వచ్చింది. అదే ఇక్కడ చెప్పాడు కదా 10వ వచనంలో, కుమారి ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గు. ఎవరిని వదిలిపెట్టాలి? ఎవరిని? నీ స్వజనులను. ఎవరిని? నీ తండ్రి ఇంటి వారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె తన మనస్సులలో కూడా వారి తల్లిదండ్రులు లేరు, వారి దేశం లేదు. ఓ గొప్ప గొప్ప దేవుడు దేవతలు అనుకున్న వారిని ఆమె వదిలిపెట్టేసి వచ్చింది. ఆ విగ్రహాలని వదిలిపెట్టేసి వచ్చింది. ఇక ఒక కన్యకగా అంటే ఒక యవనరాలుగా ఉండే ప్రయాణ భర్తను కోల్పోయిన 3 మారిపోయిన జీవితం మరలా చిగురుస్తున్న రాష్ట్రానికి లేదు. మరలా తను ఒక
అతనికి భార్య అవుతుందని ఆశ మీకు లేదు పిల్లరా. అయినను కానీ సమస్తాన్ని వదులుకుని తన అత్త వెంబడి వచ్చినట్లుగా లేఖనాలు తెలియచేయబడుతున్నాయి. అందుకు అని అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ ప్రవర్తన ఎలా ఉందంట? అక్కడ చదవబడినటువంటి ఆ వాక్యమే, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నందిన దానవు. గొప్పవారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన అక్కడ ఏమంటున్నాడంటే, మళ్ళా చదవమా, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నందిన యెహోవా చేత నీవేమో నందిన దానివి, దీవెన నందిన దానివి, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తుని వెంబడింపక ఏంటంటే యవనస్తుని వెంబడింపక ఉండటం వలన మీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రవర్తన అంటే సత్ప్రవర్తన. మనము చాలా మంచిగా బ్రతికాం. మనము ఈ దేశము యూదా దేశంలోనికి నీ వచ్చినప్పుడు నేను చూస్తుంటే కనుక ఏ లోపము కూడా నీలో కనబడలేదు. వాటిని వదిలిపెట్టావు, నీ దేశాన్ని వదిలిపెట్టావు, నీ తల్లిదండ్రులు వదిలిపెట్టావు, వారి వైపు మరలా నీ దృష్టి మళ్లించక నీ మనస్సు వారి వైపు పెట్టగా ఈ దేశ జనులతోని నీవు కలిసిరావు. కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనస్తులు గాని ఏం చేయలేదు. నువ్వు ఎవరు రాలే కదా అని చాలా మంది యవనగంలో భర్తను కోల్పోయి ఉంటే మరలా వెంటనే వారు ఆ పాపానికి దారి తీస్తుంటారు. కొందరు మాత్రమే. చాలా మంది భర్త ఉందా, భార్య ఉందా, చాలా మంది వారు ఉన్నటువంటి భార్య భర్తలతో సంతోషించగా పరాయి వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటుంటారు. చాలా మంది యవనస్తులు వివాహం అయ్యే వరకు కూడా వాళ్ళ యొక్క శీలాన్ని కాపాడుకోలేక, వాళ్ళ కన్యత్వాన్ని కాపాడుకోలేక వివాహానికి ముందే అపవిత్రమైపోతూ ఉంటారు. పాపము చేస్తే పిల్లరా దేవునికి దృష్టికి దోషులైపోతుంటారు. కానీ ఈ ఋతు మాత్రం అలా చేయలేదు. ఋతు ఎవరు రాలేనప్పటికీ కానీ తన నడుము బిగించుకుని తన అంత కోసం కష్టపడుతున్నట్లు అక్కడ లేఖనాలు వారికి తెలియచేయబడుతున్నాయి. నీ ప్రవర్తన ఎలా ఉంది? మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరింత. దేవునికి స్తోత్రం. మనకు పాత సంవత్సరంలో ఎలా బ్రతికావు, పాత సంవత్సరంలో నీ జీవితాన్ని ప్రవర్తన ఎలా ఉందో దానికంటే ఇప్పుడు నీ సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉండాలి, మరి ఎక్కువగా ఉండాలి. ఆ ప్రవర్తన ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన. నీ ప్రవర్తన సత్ప్రవర్తన. ఎవరు కూడా నింద వేయకుండా నీ ప్రవర్తన నీవు కాపాడుకోవాలి. అది మంచి ప్రవర్తన కలిగిన ఋతమ్మను ఎవరు ఇష్టపడ్డారండి? బోయసు ఇష్టపడినట్లుగా లేఖనాలు వారికి తెలియచేయబడతారు. ఏమీ లేని అభాగ్యురాలని, ఏమీ లేనటువంటి అభాగ్యురాలైన రూతుని చూడగలగడానికి ఆమె బాహ్య సౌందర్యాన్ని మాత్రం కాదు, అంతరంగ సౌందర్యం. నీ దేవుడే నా దేవుడు, నీవు ఆరాధించు దేవుడే నేను ఆరాధిస్తాను. నీవెక్కడ ఉంటే నేను కూడా అక్కడే. చూడండి పిల్లరా, ఇప్పుడైతే విగ్రహాలను పట్టణంలో నుండి ఈ దేవుని ఆరాధించి ప్రజల మధ్యకి వచ్చిందో ఆనాటి నుండి కూడా నిజ దేవుణ్ణి ఆరాధిస్తుంది, నిజ దేవునికి నమ్మకస్తురాలు ఉంది. నిజ దేవుని ప్రజల మధ్య ఆమె పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకుంది, తన జీవితాన్ని కాపాడుకుంది. ఈ రోజున ఎంతో మంది మీ ప్రవర్తన ఎలా ఉందో చూడండి. అది సత్ప్రవర్తన, అది చెడ్డ ప్రవర్తన. ఆలోచించండి పిల్లరా. అందుకే యవనస్తుల గురించి ఆయన మాట్లాడుతూ చెప్తుంటాను కదా, నీ ప్రవర్తన గురించి ఎవడు కూడా ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. నీ జీవితంలోకి వచ్చి, నీవు జీవిస్తున్న జీవితంలోకి వచ్చి ఎవరు కూడా నింద వేయనట్లుగా అలాంటి పవిత్రమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. ఆ విధంగా నీవు ఉండగలరు. ఆ విధంగా పోయేస్తూ ఋతులు చేసుకున్నట్లు, వివాహం చేసుకున్నట్లుగా లేఖనాలు తెలియచేయబడుతున్నాయి. అలాంటి వాక్యాలమైన మనలను మార్చి సత్ప్రవర్తన గలవారమే ప్రభు యొక్క సన్నిధిలో నిలబడగలిగితే నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమైన సంఘముగా చేసి, ఈ సంఘమును వధువుగా చేసి, ఈ సంఘముతో తన వివాహాన్ని చేసుకోవడానికి ఆయన నిర్ణయించబడిన వధువుగా మనకి కనబడుతున్నాడు. ఈ రాజు నీ ప్రభు ఏం చేయాలి? నీ సౌందర్యాన్ని కోరినవాడు. ఆత్మ సౌందర్యం లేకపోతే ఋతులో ఆత్మ సౌందర్యాన్ని చూస్తాడు పోయిసు, ఆమెను చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజు నీ ఆత్మ సౌందర్యాన్ని చూస్తే రాజులకు రాజు,
గరుడైన యేసు రాబోయినప్పుడు నేను కూడా ఆ సంఘములో ఒకనాడిగా పవిత్రమైన కన్యకగా ఆయన ఇష్టపడటానికి సిద్ధపడుతున్న దేవుడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకే పురుషులను గురించి స్త్రీలను గురించి మాట్లాడుతూ ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట మనకి తెలియచేయబడుతూ ఉంటుంటుంది. అక్కడ మనం చూద్దాం ఒక్కసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. అదే పురుషులారా మీరందరూ మీ భార్యలను అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిళల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆయన అప్పగించుకున్నాడంటే, తను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే అక్కడే వ్రాయబడిన మాట ఏమంటే మనల్ని నియమించడానికి, పవిత్రపరచడానికి, పరిశుద్ధ పరచడానికి తన్ను తాను ఏం చేశాడంటే వాక్యముతో ఉదక స్నానం. అక్కడ ఏం చెప్పాడంటే వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి ప్రతి వారిని కూడా ప్రతి అందుకే వాక్యం అనేది చాలా అవసరమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాక్యముతో కడగబడాలని వాక్యం చెప్తుంది. ఉదక స్నానాన్ని సర్వ శరీరము కూడా కడగబడాలి. కడగబడడానికి ఈ లోకములో ఈ నీళ్ళతో ఎలా శరీరాన్ని కడుక్కుంటున్నావు, అక్కడ మురికి మీద ఉంటుంది ఒక సబ్బును రాసి నీకున్న మురుగునే పోగొట్టుకుంటున్నావు. నీ ఆత్మలో ఉన్నటువంటి కలంకము పోవడానికి, నీ ఆత్మలో ఉన్న మచ్చలు పోవడానికి కూడా నీవు వాక్యము చేత ఏం చేయబడాలి? కడగబడాలి. వాక్యము చేత స్నానము చేయబడాలి. అలాగూ పవిత్రపరచబడి తను తాను ఖర్చిన అమూల్యమైన రక్తముతో నేను ఏం చేసుకోవాలి? పరిశుద్ధ పరచబడాలి. ఎందుకన్నమాట? కలంకం ఉండకూడదంట. ఇంకేముండకూడదు? ముడతైన ఉండకూడదంట. అది అటుది అది దేని ప్రేమించి పిల్లరా? సంఘమును ప్రేమించి, నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఆయన ముడతైనను మచ్చైనను కలంకమైనను అట్టిది మరి ఏదైనా ఉండకూడదని మన కోసం తన అమూల్యమైన రక్తం మనలను ప్రేమించి, అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నట్లయితే కనుక అక్కడ వ్రాయబడిన ఒక మాట మనకి కనబడదు. మనల్ని ఎలా ప్రేమించాడు అక్కడ వ్రాసి ఉన్నాడు. మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని లోకములోనికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడికి పంపించాడని? లోకములోనికి పంపించాడని. ప్రభువు యేసుక్రీస్తు వారిని మన కోసం భూమి మీదకి పంపించినట్లుగా లేఖనాలు తెలియజేయబడదు. నీవు పవిత్రపరచబడాలి. మలినమైపోయావు, కలంకమైపోయావు, అపవిత్రమైపోయావు, పాడైపోయావు నీ బ్రతుకును మరలా తిరిగి పవిత్రపరిచి తండ్రి నుండి చోట, కుమారుడు నుండి చోట నిన్నును కూర్చొని పెట్టాలని ఆయన మన కోసం తన విలువైన రక్తాన్ని కార్చాలని, తన విలువైన ప్రాణాన్ని పెట్టారని నీవు గమనించాలి. అందుకే నువ్వు ఆలోచించు, ఎవరి కోసమైనా త్యాగం చేశారు, ఎవరి కోసమైనా రక్తం కాచారు, ఎవరి కోసమైనా ఆ భూమికి ఆకాశానికి మధ్య పక్షిమని ఆడారు. ఒక్కసారి నీవు ఆలోచించి నీ కొరకు నీ వారెవరు చేయలేని త్యాగాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చేస్తున్నారు. అందుకోసమే ప్రభు ముందు నీవు నిలబడాలి అంటే ఆ వధువుగా ఆయన ముందు అంటే సంఘం వధువుగా అక్కడ చెప్పబడుతున్నాడు కదండి. ఈ విధంగా నువ్వు తీర్చిదిద్దబడకపోతే ఎంత మాత్రము వివాహానికి అర్హులమో కామని వాక్యం మనతో చెప్తుంది. అది 19:7 వచనంలో కూడా మనం చూస్తుంటే ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయం ఒక్కసారి మనం చూద్దాం. 7వ వచనం అనుకుంటున్నాం. చూద్దాం. ఆ క్రిందకు వచ్చేసేది. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకునేది కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచిన వారి చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమె ఇయ్యబడెను. ఆమె పరిశుద్ధుల దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఆ వివాహోత్సవ సమయం
సమీపించింది, అది వచ్చేయింది. దాని కొరకు మనమందరము కూడా ఆ ప్రశస్తమైన ఆ వస్త్రాలు, పెండ్లి వస్త్రము ఏది అంటే గనక పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే నీతి క్రియలను మనము కలిగిన వారముగా, పరిశుద్ధ పరచబడిన వారముగా, పవిత్ర పరచబడిన వారముగా, ఆత్మ సౌందర్యము కలిగి ప్రభువు నేను కోరుకున్న రీతిలో ఆయన కొరకు సిద్ధపడి నీవు ఎదురు చూడాలని దేవుని యొక్క లేఖనములు మనకి తెలియచేయబడుతున్నాయి. మనమందరము కూడా ఆ విధంగా సిద్ధపడదాం. ఈ పాత జీవితాన్నంతటిని కూడా వదిలిపెడదాం. కృత సంవత్సరంలో ప్రవేశించిన నీవు ఎప్పుడు ఏమి ఎవరికి సంభవిస్తుందో ఎరుగరు గనుక దేవుని యొక్క సన్నిధానంలో పిల్లరా పవిత్రంగా, పరిశుద్ధంగా ఒకవేళ ప్రతిదినం నీ పరీక్షించుకుంటూ కలకమైన, మడతైన, మచ్చైన ఏదైనా పాపం దేవునికి నీకు అడ్డుగా ఉన్నట్లయితే కనుక దాన్ని కడిగి వేసుకోవడానికి నీ ప్రయత్నించాలని ప్రభు బిడ్డగా మార్చబడి దేవుని యొక్క రాకడలో ఎత్తబడి నీవు ఆయనతో సదాకాలము యుగ యుగాలు జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆ రీతిగా చేటుకు దేవుని పరిశుద్ధాత్మ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థిద్దాం. దయచేసి మనమందరము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. నిలబడండి, ప్రార్థన చేద్దాం. మనమందరము కూడా నిలబడదాం. నిలబడండి. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ధ్యానిద్దాం. ఈ క్రొత్త సంవత్సరంలో నేను ఇలా అడుగు పెట్టి ఉన్నాం. పాతవన్నీ గతిస్తేనే గాని నీ బ్రతుకు నూతనమైనదిగా మార్చబడదు. ఆ పాత ప్రాచీన స్వభావాన్ని వదిలిపెడితేనే గాని నవీన స్వభావాన్ని ధరించుకోలేవు. ఆ విధంగా ఉండగలిగితేనే ఆత్మ సౌందర్యాన్ని సంతరించుకోగలవు. ప్రభు నీ సౌందర్యమును కోరుతూ ఉన్నాడని దేవుని యొక్క లేఖనాలు